செத்தாறு திரளழிய చెన్ను చెరుచెయ్యం వాళ్ళ దగ్గరికి వచ్చేయక్కర్లేదు. ఇంకా అంత దూరంగా ఉండగానే అమ్మో వీళ్ళు మా కృష్ణుడిని ఏదో చెయ్యబోతున్నట్టున్నారు అని వాళ్ళ కర్రలు పట్టుకోనో వాళ్ళ గొంగళీలు పట్టుకోనో ఎదురు వెళ్ళిపోతూ ఉంటారట. వాళ్ళు చెయ్యగలరండి, అంతం చేయగలరా? వీళ్ళు చెయ్యగలరా లేదా కాదు. ఆ ప్రేమ అలా చేయిస్తుంది. ఒకసారి ఒక పెద్ద రాక్షసుడు అఘాసురుడని పెద్ద కొండ చిలువ రూపంలో వచ్చాడు. వచ్చి నోరు విప్పేసి అంత నోరు పెద్ద బిలంలా ఉంది ఆ నోరు. అది చూశారు. చూసి వీడు రాక్షసుడా నిజంగా పామా? పోన్లే పాము అయితే నోరు విప్పేసి ఉంది కనుక ఇది పాము అయి ఉండదు, ఇది ఒక గుహ అయి ఉంటుంది అనుకొని దానిలోకి వెళదాం అనుకున్నారు. అమ్మో ఒకవేళ పాము అయితే చచ్చిపోతామేమో అని కొందరు సందేహిస్తే మరికొందరు అంటారు మనకేమిటర్రా భయం, బకుని చంపిన కృష్ణుడుండగా పామంచు భయమేటికి, ఇది మొన్ననే బకాసురుణ్ణి చంపాడు, అలాంటి కృష్ణుడు మనకు ఉండగా అది పామైతే మనకేం భయం, పదండి వెళదాం అన్నారు. ఆ ధైర్యం వాళ్ళకు ఉంది కనుక వెన్నంటే వెళ్ళి కృష్ణుడు వాళ్ళకి హాని లేకుండా కాపాడాడు. అలాంటి పిల్లల కనుక ఇప్పుడు సెత్తారుదిరలజియ సెన్ను సెరిచెయ్యం కుత్తం ఒన్నిల్లాద కోవలర్దం పొర్కొడియే. కుత్తం అంటే దోషం, దోషం ఏమాత్రము లేని అమ్మాయి అన్నారు. దోషం అంటే ఏమిటి? దోషం అంటే మనని మనము రక్షించుకోగలము అనే ఒక చిన్న భ్రమ. అది భ్రమ, నిజంగా రక్షించుకోలేము. మనని రక్షించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అది తెలియక మనని మనమే రక్షించుకోగలము అనుకుంటే అది కుత్తం. కుత్తం అంటే దోషం. దోషం ఏమాత్రము లేని గొల్లలు. ఏమాత్రం అంటే ఒకప్పుడు మనకు కూడా భగవంతుడే రక్షకుడు అని తెలుస్తుంది, కానీ మళ్ళీ గట్టి పరిస్థితులు వచ్చినప్పుడు మనం రక్షించుకోగలమనే ఒక భ్రమ ఉంటుంది. ఆ మాత్రం భ్రమ కూడా లేనటువంటి వాళ్ళు ఆ గొల్లవాళ్ళు. అలాంటి వంశంలో పుట్టిన బంగారు తీగ అన్నారండి. ఈ ఉపమానం చాలా విచిత్రమైన ఉపమానం. తీగ అంటే ఎలా ఉంటుందండి? సన్నగా సుకుమారంగా ఇలా ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది. కానీ దాని లక్షణం ఏమిటి? ఒక చిన్న ఆధారం దొరికితే దాన్ని చుట్టుకు అలా మీదకి వెళ్ళిపోతుంది. అలాగే భగవానుడు అనే ఒక చెట్టుకి చుట్టుకుపోయే తీగ మా తల్లి. కానీ మామూలు తీగలాగా ఇలా ముట్టుకుంటే తెగిపోయి పడిపోయి వసివాడిపోయేది కాదు. బంగారు తీగ అంటే రెండు లక్షణాలు. యువతల బంగారానికి ఉండే లక్షణం, యువతల తీగకు ఉండే లక్షణం రెండు ఉన్నాయి ఈ పిల్లకి. బంగారానికి ఉండే లక్షణం ఏమిటి? స్పృహణీయత. స్పృహణీయత అంటే ఏమిటి? ఎక్కడైనా ఏదైనా కిందని తలతలా మెరిసింది అనుకోండి, అది బంగారమేమో అని మనకు అనుమానం వస్తే అది బంగారం కాకపోయినా బంగారమేమో అనిపించగానే ఆగిపోయి ఇలా తీసుకోవాలనిపిస్తుంది. అంటే కావాలి కావాలి అనిపించటం, అది స్పృహణీయత. ఆ స్పృహణీయత ఉంటుంది అమ్మాయికి. అంటే ఆవిడ్ని చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా ఈవిడ మనకి బంధువు అయితే బాగుండు, మనకి సంబంధించినది అయితే బాగుండు అనే ఒక తృప్తి కలుగుతుంది. అలాంటి తల్లి. ఇంకా బంగారానికి ఉండే మరొక లక్షణం ఏమిటి? దృఢత్వం. ఎప్పుడూ కూడా అది వాడిపోదు, విరిగిపోదు, అలాంటి ఉంటుంది కదా. అలాగా ఈవిడ యొక్క మనోభావం, భగవద్విషయకమైన ప్రవృత్తి ఎప్పుడూ తరగనిది, వాడనిది. అలాంటి ప్రవృత్తి కలిగినటువంటి పిల్ల కనుక ఆ తల్లి నువ్వు ఎలాంటి దానివి అంటే బంగారు తీగ లాంటి దాని వల్లమా, అడవిలోని నెమలి లాంటి దానివి, పుట్టలోంచి వస్తున్న పాము లాంటి నితంబం. నితంబం అంటే ఈ నడుము కన్నా కింద నుండే భాగం విశాలంగా ఉంటుంది కదా, అలాంటి భాగం కలదానివి. అంటే ఇప్పుడు ఈ పాము ఈ పుట్టలోకి ఇలా దూరుతున్నప్పుడు చూడండి, దూరుతూ ఉంటే ఎలా ఉంటుందంటే మీద భాగం సన్నగా, ఈ పడగ భాగం వెడల్పుగా ఉంటుంది. అలాగే ఈ అమ్మకి నడుము సన్నంగా, ఆ కిందనున్నటువంటి భాగం వెడల్పుగా ఉంది. అలా అంచేత పునమైలే పొదరాయ్ తల్లి రామ్మ, నీకు ఎందరం నీ కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా? సుత్తత్తు తోజిమారెల్లారం వందు, నీ చుట్టాలు వచ్చి ఉన్నారు, ఇక్కడ నీ స్నేహితురాళ్ళము వచ్చి ఉన్నాము అన్నారు. అంటే సుత్తం అంటే చుట్టం అంటే వాళ్ళు దేహ సంబంధం కలవాళ్ళు. దేహ సంబంధం అంటే ఈ జన్మలో మనకు అన్నో అక్కో బావో చెల్లో ఏదో అలాంటి వాళ్ళు చుట్టాలు. స్నేహితులు అంటే మనో సంబంధం గలవాళ్ళు. మనసుతో ఒకళ్ళకొకళ్ళకి అభిమానం ఉంటే వాళ్ళని స్నేహితులు అంటారు. అయితే చుట్టాలు స్నేహితులు ఇద్దరు వచ్చారట. అంటే దేహ సంబంధం ఉన్నవాళ్ళు అంత మాత్రంతో ఆగిపోకుండా
భగవద్విషయకమైన ప్రవృత్తి ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెంచుకొని వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటే అది భాగ్య విశేషం. మామూలుగా చుట్టం అయితే అంటే ఈ శరీరమే నేను అనుకున్న వాళ్ళైతే వాళ్ళకి బంధువులైన వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు, శరీరానికి కలగవలసిన సుఖాలు చెప్తూ ఉంటారు. అమ్మా నువ్వు అస్తమాన పూజలు జపాలు అవి కూర్చోకు, అస్తమాన ఈ తెల్లవారుజామునే ధనుర్మాసంలో తలారా స్నానం చేసేస్తున్నావు, జలుబు చేసేస్తుంది, అమ్మ బాబోయ్ మళ్ళీ గొంతుకంతా పూడుకుపోతుంది, నువ్వేమీ చేయలేవు అంటూ చెప్తూ ఉంటారు. అలా చెప్తే వాళ్ళు మామూలు చుట్టాలు. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చి నించున్నారట వీధిలో, నించొని ఏం చేస్తున్నారు, అమ్మా రా రా నామ సంకీర్తనం చేద్దాం రా అని పిలుస్తున్నారు కదా. అంచేత వీళ్ళు చుట్టాలు అయినా అయితే మనం బంధువులకి దూరంగా ఉండాలా దగ్గరగా ఉండాలా? దూరంగా ఉండక్కర్లేదు, బంధువులతో కలిసిమెలిసి ఉండండి. కానీ ఆ బంధువులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి, భగవద్ విషయ ప్రవృత్తికి అడ్డు రాకుండా ఉండాలి. అలాంటి చుట్టాలైతే వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉందాం. ఇంకా తోజ్మార్ అంటే చెలికత్తలు అంటే స్నేహితులు. ఆ స్నేహితులకి మనోసంబంధమే ఉన్నవాళ్ళే కనుక వాళ్ళు ఎప్పుడు ఈవిడ మనస్సుకు అనుగుణమైన ప్రవృత్తిలోనే ఉంటారు కనుక మనం అందరం కోరుకునేది కృష్ణ నివాసానికి వెళ్ళటం కదమ్మా, ఆయన దగ్గర నుంచి మనం వాయిద్యాలు తెచ్చుకోవటం కదా. తప్పకుండా వెళదాం, మాతో రామ్మ సుత్తత్తు తోజ్మార్ ఎల్లారు మంది నిన్ను ముత్తం పుగుందే. నీ గుమ్మల్లో నించున్నాం, ఎక్కడో దూరంగా ఉన్నావా ఏమన్నా, నీ గుమ్మల్లో నించున్నాం. నించొని ఏం చేస్తున్నావు, ముగిల్వಣ್ಣన్ పేరు పాడా. ముగిల్వಣ್ಣన్ అంటే మేఘవర్ణుడు, మేఘవర్ణుడి పేరు పాడుతున్నాం. మేఘవర్ణుడు అంటే స్వామి ఎలా ఉంటాడట, మనకి మంచి ఎండాకాలంలో తాపం వచ్చేస్తుంది చూడండి, అప్పుడు ఒక్కసారి చల్లటి మేఘం ఆకాశం మీదకి వచ్చినప్పుడు ఒక్కసారి ఆ మేఘాన్ని చూస్తే మన లోపల నుంచి ఎంత ప్రశాంతత వస్తుందో, ఎంత హాయి కలుగుతుందో అలా కలిగించేటటువంటి అందగాడు మన స్వామి మేఘవర్ణుడు. అందుకని అమ్మా నీ ముంగిట్లో నించొని ఆ మేఘవర్ణుడిని కీర్తిస్తున్నామమ్మా. ఆయన సౌందర్యం చూస్తే ఆ నీలమేఘ శ్యామలమైన అందానికి వశపడని వాళ్ళు లేరు. ఆయన స్వభావాన్ని చూస్తే జలస్థల విభాగం లేకుండా ఎవరి మీదైనా వర్షించే మేఘంలాగా, వీడు యోగ్యుడా కాడా అని చూడకుండా అందరి మీద ప్రేమని కురిపించేట కరుణా సింధువు. అలాంటి వాడిని కీర్తిద్దాం రామ్మా. ఇంకా ముగిల్వಣ್ಣన్ పేర్పాడా సిత్తాదే పేషాదే. అమ్మ ఉలకవు పలకవు, ఏమిటి అభిప్రాయమో తెలియదు, ఏమిటి నీ నిద్రకు అర్థమమ్మా. మామూలు లోకంలో తమో గుణం వల్ల నిద్రపోతున్న వాళ్ళ నిద్ర అంటే కాదు, నువ్వు అంతకన్నా అతీతురాలివి అని తెలుస్తోంది. పోనీ అలా కాదు, చాలా యోగ్యమైన స్థితిలో ఉన్నావు అనుకుంటే మాతో కలిసి చెయ్యాలి. ఎప్పుడు కూడా ఏకాంతంగా మనం స్వీట్ వండుకుంటే, పరమాణం ఏదో వండుకుంటే ఒక్కళ్ళు తినకూడదుట, ఒకళ్ళకి పెట్టి తినాలి. అలాగే భగవద్గుణగానం ఒక్కళ్ళు చేయకూడదు, 10 మందితో కలిసి చేయాలి. ఆ విషయం నీకు తెలియటం లేదా అమ్మా? రా నలుగురం కలిసి సేవిద్దాం స్వామిని అని. ఇలాంటి నిద్రపోవడానికి యోగ్యత లేదమ్మా, మాతో కలిసి రమ్మని ఈ పాశురంలో ఒక గోపికని మేలుకొల్పుతున్నారు. మనం కూడా ఆ గోదా గోపిక వెనక వెళ్ళి ఈ వ్రతంలో పరిపూర్ణతను సంపాదించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. கற்று கரவை கணங்கள் பல கரந்து, கற்று கரவை கணங்கள் பல கரந்து, கற்று கரவை கணங்கள் பல கரந்து, செற்றார் திரளழிய சென்று செரு செய்யும், செற்றார் திரளழிய சென்று செரு செய்யும், குற்றம் ஒன்றில்லாத குற்றம் ஒன்றில்லாத கோவலர்க்கம் பொற்கொடியே, குற்றம் ஒன்றில்லாத
பொற்கொடியே குற்றம் ஒன்றில்லாத புகழர்த்தம் பொற்கொடியே புற்றர வல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சிற்றாதே பேசாதே சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எற்று புறங்கும் எற்றுக்கு புறங்கும் எற்றுக்கு புறங்கும் பொருளேலோரு కృష్ణ భక్తిలోనే పూలమాలలు అల్లుతూ వచ్చిన గోదాకి ఒకనాడు విపరీతమైన ఆశ ఒకటి కలిగింది. పూలమాల అల్లి కైంకర్యపు బుట్టలో పెట్టే ముందు ఆ మాల అందాన్ని చూసింది. అందానికే అందమైన స్వామి కదా ఆయన. ఆయనకు ఈ మాల అందం చేకూరుస్తుందా లేదా అని గోదాకి అనుమానం వచ్చింది. పూలమాలను చేతులతో స్వామి ఎత్తున పైకి పట్టి చూస్తోంది. ఆ మాల మధ్య నుండి మాయల కృష్ణుడు కనబడ్డాడు. గోదా పరవశించిపోయింది. ఆ రోజు నుండి ఆమె చరితంలో స్వామి లీలలు ఆరంభమయ్యాయి. గోదా, పూలమాల బాగుందా అని స్వామి అన్నాడు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.